విజయవాడలో 186 పెట్రోల్ బంకుల ద్వారా పెట్రోల్ డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని ఎటువంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ ఇలకియా తెలిపారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే కొరత ఏర్పడుతుందనే ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అవసరం లేకుండా ప్రజలు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడంతో ఒక్కసారిగా 30 నుంచి 50% వరకు డిమాండ్ పెరిగి కొన్ని బంకుల్లో తాత్కాలికంగా నో స్టాక్ పరిస్థితులు కనిపించాయని తెలిపారు. కొండపల్లి సరఫరా కంపెనీలతో మాట్లాడి సాధారణ సరఫరాకు అదనంగా 20% పెంచినట్లు చెప్పారు. సీఎం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రతి బంక్ వద్ద పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో మానిటరింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. వ్యవసాయం, ఆక్వా, ఆసుపత్రులు, అంబులెన్స్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అసత్య ప్రచారాల వల్ల పానిక్ గురి కాకుండా అవసరానికి మాత్రమే ఇంధనం వినియోగించాలని సూచించారు. గురించి ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడం జరిగింది. సో మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. ఈ 186 అవుట్లెట్స్ కూడా రీటైల్ అవుట్లెట్స్. దీని నుంచి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ పబ్లిక్ కి సప్లై చేయడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ రీటైల్ పర్పస్. మనకి ఇప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు మనకి ఎల్పిజి క్రైసిస్ వచ్చినట్టు జస్ట్ పెట్రోల్ ఆల్రెడీ యాక్చువల్లీ చూస్తే మనకి క్రైసిస్ అన్నది ఏమీ లేదు. అంత నార్మల్గా ఉన్నప్పుడు జస్ట్ చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్ తర్వాత మెయిన్లీ మనకి ప్రైసెస్ హైక్ అయిపోతాయి. సో అంతా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లైక్ 10 రూపీస్ కానీ 20 రూపీస్ వరకు కూడా హైక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా బంక్స్ అంతా మొత్తం డ్రై అవుట్ అయిపోతున్నాయి. సో దానికి ముందు మనం వెళ్ళి ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా అందరూ కూడా చూస్తున్నాము, పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్ ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చి అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలని ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఒకటి డ్రై అవుట్ అయిపోతుందని. యాక్చువల్లీ మనం ఫుల్ ట్యాంక్ ఎక్కువ చేసుకుంటున్నాము అంటే అన్నెసెసరీగా ఈ మన బైక్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ మాత్రం కాకుండా అందరూ మనం చూస్తే చాలా న్యూస్ క్లిప్పింగ్స్లో కూడా చూస్తున్నాము. అండ్ మేము పర్సనల్గా కూడా చూస్తున్నప్పుడు చాలా క్యాన్స్ టిన్స్లో కూడా వచ్చి ఫిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇది అంతా యాక్చువల్లీ క్యాన్స్ టిన్స్లో ఫిల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ మనకి మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళు యూజువల్గా హాఫ్ ట్యాంకే ఫిల్ చేసుకుంటారు. వాళ్ళు ప్రతిసారి మన దగ్గర వస్తారు, హాఫ్ ట్యాంక్ ఫిల్ చేస్తారు. ఈ సిచ్యువేషన్లో మాకు అందరికీ ఫుల్ ట్యాంక్ కావాలి, ఇంకా కూడా క్యాన్స్లో పట్టుకు వెళ్ళడం ఇలాంటిదే ఎక్కువ పెరిగిపోయింది. సో దయచేసి అందరికీ కూడా మా సైడ్ నుంచి మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనకి స్టాక్ అన్నది ఉంది. అండ్ పెట్రోల్ బంక్స్కి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు నో స్టాక్ బోర్డ్ అనేది పెట్టరు. ఇప్పటివరకు వాళ్ళు ఏం చేశారు, ఎక్కడైనా స్టాక్ లేకపోతే నో స్టాక్ బోర్డ్ అని పెట్టారు. సో అది కూడా ఎక్కడ కూడా పెట్టకూడదు అని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాకముందే డైవర్ట్ చేయడం ఇలాంటిది జరిగితే కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. మీటింగ్ లో కూడా యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. క్యూస్ కూడా సపరేట్ గా పెట్టాలి అని చెప్పాము. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ మనకి కమర్షియల్ డీజిల్ రేట్ కొంచెం పెరిగింది కాబట్టి అందరూ కూడా కమర్షియల్ కి వాడుకున్న వాళ్ళు కూడా కొంచెం మనకి రీటైల్ దాంట్లో వస్తున్నారు. నో ప్రపోజల్. ఎవరు కూడా ఇలా ఫేక్ న్యూస్ నమ్మి ఎలక్షన్ తర్వాత విపరీతంగా ప్రైస్ హైక్ చేసేస్తారు 20 రూపాయల నుంచి 30 రూపాయలకి. అండ్ తర్వాత డ్రై అవుట్స్ అయిపోతున్నాయి. తక్కువ ఎక్కడ లేదు. యాక్చువల్లీ చూస్తే మనకి సప్లై పెరిగి ఉంది, స్టాక్ ఏం తక్కువ ఏం లేదు, అవైలబుల్ గానే ఉంది. ఎందుకంటే ఎక్కువ కన్సంప్షన్ ఉంది, ఎక్కువ కన్సంప్షన్. సో అది మొత్తం ఒక విషయ సైకిల్ గా